ఈరోజు ప్రచురితమైనటువంటి వార్తాపత్రికల్లో కథనాలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పత్రికల్లో కథనాలను చూద్దాం. ఫస్ట్ బ్యానర్ ఐటమ్గా బీజేపీ ఎంపీ రుణం తీర్చుకున్న సీఎం అంటూ ప్రచురించింది. కంచా భూముల తాకట్టుకు సహకారం, అందుకే సీఎం రమేష్కు రేవంత్ బహుమానం అంటూ కూడా ఈ మెయిన్గా బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక పాలన వదిలేసి మొత్తానికి కబ్జాలకు పాల్పడుతుంది. కబ్జాలు అలాగే ఏదైతే పాలన పక్కన పెట్టి కబ్జాలు చేయడం, లేకుంటే ఎక్కడ ఏముందనేది చూడడం తప్ప పాలనలే కావచ్చు, స్కీమ్లను అమలు కావచ్చు, మొత్తానికి పక్కన పెట్టిందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే 665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనుల అప్పగింత, బీజేపీ కాంగ్రెస్ చీకటి పొత్తులకు ఇదే ఒక నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినట్లు మనము సబ్ హెడ్లైన్స్లో మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో టీఆర్వీఎస్పీ విలీనం అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఈ ఇష్యూకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలోనే కూడా చెప్పడం జరిగింది. గత ఏప్రిల్ 11న కూడా ఇక్కడ ఈ మ్యాటర్ చెప్పినట్టు ఇక్కడ మనకు లీడ్ ఇచ్చారు ఐటమ్. ఇది చూసుకున్నట్లయితే ఒకసారి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తారని ఓ బీజేపీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెప్పారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని రేవంత్ సర్కారుకు పరిచయం చేసింది ఆ ఎంపీనే. ఆ కంపెనీ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టింది. 10,000 కోట్ల రుణం ఇప్పించింది. దీనికి గాను టీఐఏ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 169 కోట్లను బ్రోకరేజ్ కింద చెల్లించింది. ఈ వ్యవహారంలో బీజేపీకి చెందినటువంటి ఓ ఎంపీ కీలక పాత్ర పోషించారు. ఆయనకు కిట్ ప్రోకో తరహాలో అనుచిత లబ్ధి చేకూర్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారని చెప్పేసి గత ఏప్రిల్ 11వ తేదీన తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఖచ్చితంగా చెప్పారు. అదే ఈరోజు నిజమైంది అనేది మిగతా పత్రికల్లో రావడం జరిగింది. సో మొత్తానికి అది కూడా చూసుకున్నట్లయితే కేటీఆర్ ఏమన్నారో కూడా ఇక్కడ చూద్దాం ఒకసారి. మళ్ళీ గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టించి రుణం ఇప్పించడంలో సీఎం రేవంత్కు సహకరించింది ఓ బీజేపీ ఎంపీ అని నేను ఆనాడే చెప్పిన. ఇప్పుడు ఆ దొంగ బయటపడ్డాడు. ఆయన ఎవరో కాదు, ఎంపీ సీఎం రమేష్. 665 కోట్ల ఫ్యూచర్ సిటీ రోడ్డు పనులను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ బీజేపీ ఎంపీకి అప్పగించారు. అప్పటి రుణం రేవంత్ ఇప్పుడు ఇలా తీర్చుకున్నాడంటూ తెలంగాణ భవన్లో కేటీఆర్ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రధానంగా ఏదైతే జరుగుతున్నటువంటి విషయాన్ని క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తూ ఉన్నారు మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక కంచగచ్చిబౌలి అటవీ భూములను తాకట్టు పెట్టేందుకు సహకరించినటువంటి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 665 కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టిండు. ఆ ఎంపీ చేసినటువంటి తప్పుడు పనికి ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసే పనులు అప్పగించిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన విమర్శలు చేశారు. ఈ విషయాన్ని తాను 3 నెలల క్రితమే మీడియా సాక్షిగా చెప్పినట్లు కూడా కేటీఆర్ గారు స్పష్టం చేశారు. ఆ రోజు వార్తా పేపర్లో కూడా ఈ వార్త వచ్చిందని కూడా చెప్తున్నారు. ఈ కాంట్రాక్టు అప్పగింత వ్యవహారమే కాంగ్రెస్ బీజేపీ, ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందానికి సజీవ నిదర్శనమని తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. వాస్తవం చెప్పాలంటే ఇది ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం ఏంటిదనేది దీన్ని బట్టే తేటతెల్లమైపోతుంది. ఎందుకంటే బీజేపీ ఎంపీకి ఇది రుణం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారని చెప్పి అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు, ఇది 665 కోట్లకు సంబంధించి కావచ్చు, బీజేపీ ఎంపీ అయినటువంటి సీఎం రమేష్కు అప్పగించారని చెప్పేసి కుండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి అంశం. ఇక దళిత వ్యతిరేకి రేవంత్ను గద్దె దింపాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. చేవెళ్ల డిక్లరేషన్లో ఒక్కటి కూడా అమలు చేయలే. ఆదాయం పుట్టాలంటే దమ్మున్న సర్కారు రావాలి. రైతుల పైసలు రాహుల్ గాంధీ జేబుల్లోకి పోతున్నాయి. ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మ గౌరవ గర్జన సభలో ఆయన వెల్లడించారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయన తీసుకొచ్చారు. మరో అంశం చూసినట్లయితే ఇక్కడ జీ హుజూర్ గుడ్డి దర్బారు మరొక ఇంపార్టెంట్ ఐటమ్ చూస్తున్నాం. అక్రమార్కులకు వంత పాడుతున్న అధికారులు 9,000 కోట్ల సర్కారు భూమి కబ్జాపై గప్చుప్. ఇది మామూలు విషయం కాదు. 9,000 కోట్ల భూమికి కబ్జాకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఇది. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ భూమి ఉంది, ఏ భూమిని కబ్జా చేద్దాం, ఏ భూమిని అమ్మేద్దాం, ఎట్లా చేద్దాం అనే ఆలోచన ఉంది తప్ప ప్రజలకు ప్రజాపాలన అని చెప్తారు తప్ప ప్రజల పాలన గాలి కొదిలేసి కబ్జాలు చేయడం, లేకుంటే ఆ పక్క రాష్ట్రం ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, వేరే కాంట్రాక్టులకు కావచ్చు అప్పగించడం, మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. బిగ్ 4 చేతిలో బందీలు. గత కలెక్టర్ నివేదికను మార్చి భూమికి పెద్దల ఎసరు. గోపన్పల్లి భూముల కబ్జాపై చేష్టలుడిగినటువంటి యంత్రాంగం. 10 రోజులుగా ఉద్యోగులు నిరసన చేపడుతున్న బేఖాతరు. జిల్లా కలెక్టర్ నుంచి సిఎస్ దాకా అందరిది అదే మౌనం. ప్రభుత్వ స్థలాల్లో కాపాడుతామన్న హైడ్రా కూడా గయాబైపోయింది.
ఇంతవరకు అధికారిక వివరణ ఇవ్వని ప్రభుత్వ వ్యవస్థ అందరూ ఒకటైతే సర్కారీ భూమి పంచుకోవచ్చు తినొచ్చు అనే ఆలోచనలో మొత్తం కేటర్ ఉన్నట్లు ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వ స్థలాలను కాపాడటమే తమ ధ్యేయమని జబ్బలు చర్చుకున్నటువంటి హైడ్రా దర్జాగా ప్రభుత్వ స్థలంలో 100 ఫీట్ల రోడ్డుతో అక్రమార్కులు వీరంగం చేస్తుంటే రంగారంగాని ముసుగులో దాగి కూర్చున్నది. ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని ప్రమాణం చేసినటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి సివిల్ సర్వెంట్లు సిఎస్ మొదలుకొని ఐఏఎస్ దాకా కనీసం తోటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్నదన్న కనికరం కూడా లేకుండా కావాలని కళ్ళు మూసుకొని అక్రమార్కులకు వంత పాడుతున్నారు అంటూ ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. ఇక డీటెయిల్గా ఇక్కడ ఐటమ్ మనం చూస్తున్నాం. 9,000 కోట్ల విలువైనటువంటి తమ భూమిని అక్రమార్కులు చెరబెట్టినా కూడా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కూడా ఇక్కడ మనం లీలో ఐటమ్ చూస్తున్నాం. ఎవరికి చిమ్మ కుట్టినట్లయినా లేదు. కబ్జా పర్వం బయటపడి 10 రోజులు దాటినా సర్కారు నుంచి స్పందన లేదు. పేదల్ని బెదిరించి బసవతారక్ నగర్కు ఖాళీ చేయిస్తున్నా ఎవరికీ కనిపించట్లేదు. సుప్రీంకోర్టు పేరు చెప్పి తప్పుదో పట్టిస్తున్న తలూపుడే తప్ప అడిగిన నాదుడే లేడు. కరువైతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి భూ కబ్జా తతంగం సంబంధించి ఎక్కడ చూసినా ఎక్కడ ఏ భూమి వదలట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదైతే ఎంపీలకు అప్పగించడం కావచ్చు, ఏదైతే పక్క రాష్ట్రం వ్యక్తులకు కాంట్రాక్ట్ అప్పగించడం కావచ్చు, ఇవన్నీ క్లియర్ కట్గా చూస్తాం. ఇంకా మిగతా వార్తలను గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే కంచె చేను మేస్తున్నది కాబట్టి కాపాడాల్సిన వాళ్ళే కబోదులయ్యారు. కథ నడిపిస్తున్నది పెద్దలే కాబట్టి సర్కారీ సంరక్షకులు సైలెంట్ అయ్యారంటూ కూడా ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో ఇదంతా తతంగం జరుగుతుందనేది చాలామంది అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ చూడండి భూమి కబ్జా కోసం గుడినే కూల్చేశారు. మరో ఐటమ్ ఇంపార్టెంట్ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే 1,200 కోట్ల భూమి హస్తగతానికి కుట్ర వేశారో కుట్ర పన్నారని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాం. 12 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్ చేశారట. ఆక్రమణకు అడ్డుగా ఉన్నదని ఆలయం కూల్చివేశారు. మొత్తానికి 30 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం అదట. అది గుడిపైకి బుల్డోజర్ను పంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని తీవ్ర అపచారం. ఏదైతే ఈ భూమి ఉన్నది, ఈ గుడి ఉన్నది హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నదంట. సో దానికి సంబంధించి ఆ భూమిని కబ్జా చేయడం మొత్తానికి లేదా హస్తగతం చేసుకోవాలని ఒక పక్క ప్లాన్తో ఒక పక్క ప్రణాళికతోటి ఈ గుడిని కూల్చారని చెప్పేసి ఇక్కడ మనం ఐటమ్ చూస్తున్నాం. మెయిన్గా దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే 11th పేజీలో కూడా ఉన్నాయని చెప్పేసి చూద్దాం మనం. యాక్చువల్లీ ఇంకా అసలు ఏం జరిగింది ఏంటనేది చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇక ఇక్కడ గుడి క్లియర్గా చూస్తున్నాం మనం ఎలా ఉందనేది ఏంటనేది. పెద్దమ్మ ఆలయం. సో ఆలయం సంబంధించి క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ఈ ల్యాండ్ చూస్తున్నాం. సో ఇవన్నీ విషయాలు గమనించినట్లయితే అసలు పాలన పడకేసిందా లేకుంటే ఈ పాలన ఎటువైపు వెళ్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అసలు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మొత్తానికి భూ కబ్జా కోసం గుడినే లేపేశారు. 12 ఎకరాల ప్రభుత్వ భూమి అమ్మకానికి ప్లాన్ చేశారు. అడ్డుగా ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయం కూల్చివేత. 30 ఏళ్లుగా పూజలు అందుకుంటున్నటువంటి టెంపుల్ని అకారణంగా కూల్చేశారు. ఇది హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తీవ్ర అపచారం అంటూ చూస్తున్నాం. ఇక్కడ బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వం నేలమట్టం చేసినటువంటి అమ్మవారి గుడి. మొత్తానికి ఎక్కడ ఎంత వస్తుంది, ఎన్ని డబ్బులు వస్తాయి, ఎట్లా వస్తుంది అనేది మాత్రం మొత్తానికి ఖచ్చితంగా వీళ్ళ కైవసం చేసుకోవాలనే ఒక పక్క ప్రణాళికతో పక్క ప్లాన్ తోటి ఉన్నట్టు క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఏంటంటే అది రూపాయ 2 రూపాయల 100 వేల కోట్ల ఏందనేది కాదు, ఖచ్చితంగా అనుకున్నట్టు చేసేస్తారు. ఎందుకంటే అది ఒక అభద్రతా భావం లేకుంటే ఏంటనేది మనకు అర్థం కాని పరిస్థితి సిచ్యువేషన్. ఇక ఏదైతే ఇంకొక దళిత సోదరుడిని అవమానించినటువంటి చోటే అనేది ఇంకో ఐటమ్ చూస్తున్నాం మనం. ఏదైతే క్లియర్గా చూస్తున్నాం ఏదైతే లాస్ట్ టైం ఏప్రిల్లో జరిగినటువంటి ఈ ఇష్యూకి సంబంధించి అక్కడే ఆ జరిగినటువంటి నిరసన సంబంధించి దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకు గౌరవప్రదంగా ఘోర అవమానానికి జరిగినటువంటి చోటే సన్మానం నిర్వహించారు. పోలీసుల దౌర్జన్యానికి ప్రభుత్వ దమనకాండకు పదరైన హెచ్చరిక ఇది. పోలీసుల చేతిలో అవమానానికి గురైనటువంటి దళిత నేత మాజీ ఎంపీపీ ముదాం సాయిల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. బట్టలు ఊడిపోతున్న వదలకుండా పోలీసులు ఈడ్చికెళ్లిన లింగంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోనే శుక్రవారం నాడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి షాల్వ కప్పి ఆయనను సత్కరించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇతరులు వీళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ ఉన్నారు ఇందులో. ఆ ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక మరో ఇంపార్టెంట్ ఐటమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఏదైతే హీరోయిన్ల ఫోన్లు రేవంత్ ట్యాపింగ్,
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వస్తుందో తెలియట్లేదు. మొత్తానికైతే ప్రైవేటు హ్యాకర్లతోటి రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. మై హోమ్ బూజాకు ఆయన ఎందుకు వెళ్ళారు, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కోరుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపైన. ఏదైతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు నడుస్తుంది వ్యవహారం. ఆయన చేస్తేనేమో తప్పు కాదు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లు చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల యొక్క వాదన. ఏదైతే రేవంత్కు అబద్ధాలు మోసాలు మామూలే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె సంజయ్ ధ్వజం. సో దీనికి సంబంధించి కూడా ఐటమ్ 11th పేజీలో ఉంది, దాన్ని కూడా డీటెయిల్గా చూద్దాం. దాన్ని డీటెయిల్గా చూసే ముందు ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి మరో ఇంపార్టెంట్ ఐటమ్ చూస్తున్నాం మనం. రోజుకు 426 మంది భారత్కు బై బై చెప్తున్నారు. ఎందుకు ఇంతమంది రోజుకి బై బై చెప్తున్నారనే అంశం ఇక్కడ మనం చూద్దాం. సబ్లీలో ఉన్నాయి ఐటమ్స్. పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య పైకి రోజు రోజుకి ఇంకా ఇంక్రీజ్ అవుతుందనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఏదైతే నిరుడు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్కు టాటా చెప్పారు. గత ఏడాది 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్కు టాటా చెప్పినట్లు ఇక్కడ ఐటమ్ చూస్తున్నాం. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశం విడిచినటువంటి 17 లక్షల మంది. మేక్ ఇండియా ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయా లేకుంటే ఏంటనే తెలియదు. ఏదైతే మన ఇండియాలోనే మనం ఉందాం, మనం డెవలప్ చేసుకుందామని ఓ పక్కన నినాదాలు ఇస్తున్నటువంటి బీజేపీ సర్కారుకు ఇది ఒక చెంపుపెట్టు లాంటిది అనుకోవాలి. ఎందుకంటే ఈ 11 ఏళ్ల పాలనలో దాదాపు 17 లక్షల మంది దేశం విడిచి వెళ్ళారంటే ఇంతకంటే ఇంకా ఏముంటుంది నిదర్శనం చెప్పండి, పాలన ఎట్లుందనేది. ఇక్కడ లాస్ట్ ఇయరే ఒక 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకొని వెళ్ళిపోయారంట. మేక్ ఇన్ ఇండియా అంటూ ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేసుకోవాలి మనం దేశంలో అని చెప్పేసి పక్కన అలాంటి నినాదాలు ఇస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలన నచ్చక లేకుంటే దేశం విడిచి వెళ్ళిపోతున్న సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. దీన్ని పాలనకు అద్దం పట్టదా, పాలన ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం కాదు మనకి. ఆర్థిక మందగమనం, పన్నుల వాత, భద్రత లేమి కారణాలు, ఈ 3 అంశాలు ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం. ఆర్థిక మందగమనం అనేది క్లియర్ కట్గా అందరికీ కనబడుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఇక పన్నుల వాత అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరి చిన్నపిల్లలను కదిలించిన పన్నుల వాత గురించి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు. ఏదైతే ఎలాంటి పన్నులు వేస్తున్నారు ఏంటి అనేది. ముఖ్యంగా ఇక్కడ భద్రత లేమి అంటే ఇక్కడ అభద్రతా భావం కనబడుతుంది దేశంలో అనేది ఒక క్లియర్ కట్గా వీళ్ళు ఇస్తున్న సందేశం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకేకు వలస వెళ్తున్నారు. సో వలసలు తగ్గించాల్సింది పోయి వలసలు పెంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది బీజేపీ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా మనకు ఐటమ్ ద్వారా అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పటివరకు మనం నమస్తే తెలంగాణ అంశం చూసాం, ఇక్కడ దాంట్లో ఐటమ్స్ చూసాం. ఇక మన పత్రికను గమనించినట్లయితే ఈనాడులో చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశం. ఇక్కడ ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2% తగ్గించిన ఘనత రేవంత్ రెడ్డిదే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందున్న 34%ని 32కి కుదించారట. ఇప్పుడు 42% అంటున్నా అందులో 10% వెళ్ళేది అసదుద్దీన్, అక్బరుద్దీన్, అజరుద్దీన్ లాంటి ధనిక ముస్లింలకే అంటూ ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ కూడా మరో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో ఈయన మాట్లాడినట్టు చూస్తున్నాం మనం. ఏదైతే స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు 2% తగ్గించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచినట్లు ఆయన ఆర్భాటం చేస్తున్నా అందులో వాస్తవంగా వారికి వచ్చేది 32%మేనని, మిగిలిన 10% అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్, అజరుద్దీన్కి, షబీర్ అలీ లాంటి డబ్బున్న ముస్లింలకి వెళ్తాయని పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన కాకుండా మొత్తం 42% రిజర్వేషన్లను నిజమైన బీసీలకు మాత్రమే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారని, ప్రధానిని విమర్శించే ముందు రాహుల్ గాంధీ సామాజిక వర్గం ఏంటో బహిర్గతం చేయాలని ఆయన సవాలు విసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము పెట్టలేదని చెప్పేసి ఈ మధ్యకాలంలో సీఎం ముఖ్యమంత్రి స్వయంగా ఆయన చెప్పినటువంటి విజువల్స్ చూసాము, చాలా పత్రికల్లో కూడా వచ్చినటువంటి వార్తలు చూసాం. ఆయనేమో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదని ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తారు, ఈయనేమో కేంద్ర మంత్రి హోదాలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈయన అంటారు. మొత్తానికి ఆయనో మాట ఈయనో మాట మాట్లాడి ప్రజల్ని ముఖ్యంగా బీసీలను
చాలా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని అనడానికి వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ చేష్టలే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదైతే బీసీలను ఎలా నయవంచనకు గురి చేస్తున్నారో వీళ్ళు చేసేటువంటి ప్రకటనలు బట్టే అర్థమవుతుంది. ఒక రోజేమో 42% అంటారు, ఇంకో రోజేమో ఇంకోటి అంటారు, ఆర్డినెన్స్ అంటారు, లేకుంటే ఇంకోటి అప్రూవల్ చేయాలని అంటారు, లేకుంటే ఈ 10% ఇటు పోతుంది అటు పోతుంది మతాలకు పోతుంది అంటారు. అతను మతపరమైన రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని చెప్పేసి సీఎం హోదాలో ఆయన అంటాడు. ఈయన కేంద్ర మంత్రి హోదాలోనేమో మతపరమైన రిజర్వేషన్లు పెట్టారు, ఇది ఖచ్చితంగా మార్చాలి, ఇందులో మార్స్తే తప్ప ఇంకా రాదంటారు. అంటే ఈ ఉద్దేశంతో అక్కడ ఆర్డినెన్స్ ఆపుతున్నారా? బీజేపీ పెద్దలు క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇందులో బీసీలను ఎందుకు అణచివేస్తారు, బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇలా తాత్సారం చేస్తూ ఎందుకు వీళ్ళను భయభ్రాంతులకు బీసీలను గురి చేస్తున్నారు అనేది ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా రోజుకో మాట పూటకో మాట మాట్లాడడం తగదంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు క్లియర్ కట్గా చెప్తున్నారు. బీసీలకు సంబంధించి మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇది బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉద్యమం ఊపుదిద్దుకుంటుందని చెప్పేసి ఈ 2-3 రోజుల క్రితం కూడా క్లియర్ కట్గా ఏదైతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కేటీఆర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగినటువంటి దానికి దాదాపు 60 మందికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అక్కడ మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా ఇది మరో ఉద్యమానికి తెరతీస్తామని చెప్పేసి వారు క్లియర్ కట్గా పోరాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రిజర్వేషన్ సంబంధించి రోజుకో మాట పూటకో మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. మతపరమైన రిజర్వేషన్లకు చాలామంది వ్యతిరేకం అంటారు, కొందరేమో ఇది మతపరమైన రిజర్వేషన్లు కాదంటారు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరము ప్రభుత్వానికి లేదా? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? అటు కేంద్ర ప్రభుత్వం హోదాలో ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఈ ప్రకటన చేశాడా? ఇది సమాధానం అనుకోవాలా? ఏమనుకోవాలి? మతపరమైన రిజర్వేషన్లు లేవంటూ ఇలా చెప్పడం దేనికి సంకేతం ఇస్తున్నట్టు? మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఇది. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నట్టే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రాఫ్ ఎలా ఉంది ఏంటనేది క్లియర్ కట్గా మనం ఈ ఐటమ్ మనం చూస్తున్నాం. రోజుకు 426 మంది గుడ్ బై చెప్తున్నారు, దేశం వదిలి వెళ్తున్నారని చెప్పేసి ఐటమ్ చూస్తున్నాం. పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయుల సంఖ్య రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గుతలేదంటున్నారు. నేడు 2 లక్షల మంది ఇండియన్ సిటిజన్స్కు టాటా చెప్పారు. 11 ఏళ్ల మోడీ పాలనలో ఏకంగా 17 లక్షల మంది బై చెప్పారు. ఆర్థిక మందగమనం, పన్నుల వాత, భద్రతలేమి కారణాలంటూ కూడా ఈ ఐటమ్ చూస్తున్నాం. మొత్తానికి ఏదైతే ఇక్కడ డీటెయిల్గా చూస్తున్నాం మనం. 11 ఏళ్ల మోడీ పాలనలో దేశ పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య అక్షరాల 17,10,890 మంది. రోజుకు సగటున పౌరసత్వాన్ని త్యజిస్తున్న వారు 426. ఏ దేశాల కోసం పౌరసత్వాన్ని ఎక్కువగా వదులుకుంటున్నారంటే అమెరికా వెళ్ళడానికి, అలాగే కెనడా వెళ్ళడానికి, అలాగే ఆస్ట్రేలియా వెళ్ళడానికి, అలాగే యూకే వెళ్ళడానికి, అలాగే న్యూజిలాండ్ వెళ్ళడానికి, ఈ 5 దేశాలకు వెళ్ళడానికి ఎక్కువ సుముఖత చూపుతున్నారు, అటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఈ ఐటమ్ క్లియర్ కట్గా చూస్తున్నాం మనం. దేశంలో ఆర్థిక మందగమనం, పన్ను రేట్లు బాగా పెరిగిపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడం, ప్రశ్నార్థకంగా శాంతి భద్రతలు, విదేశాల్లో మెరుగైన జీవనం, ఆర్థిక పరిస్థితులు ఉండటం. ఈ గ్రాఫ్ ఏ సంవత్సరం నుంచి ఎట్లా పెరిగిందనేది మనం క్లియర్ కట్గా చూస్తున్నాం ఇక్కడ. ఏదైతే 2014 నుంచి 15, 16, 17, 18 నుంచి చూసుకున్నట్లయితే 2024లో 2023-24 చూసుకున్నట్లయితే 2023లో 2,16,219 మంది, 2024లో ఏదైతే 2,06,370 మంది దేశాన్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ ఐటమ్ మనం క్లియర్ కట్గా మనం చూస్తున్నాం.